ప్రపంచం మొత్తం పశ్చిమాసియా వైపుకు చూస్తోంది. అమెరికా తన అమ్ముల పొదిలో అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలను ఇరాన్ వైపుకు మళ్లించింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు వాషింగ్టన్ పావులు కదుపుతోంది. కానీ ఇదే సమయంలో రక్షణ రంగ నిపుణులు ఓ హెచ్చరిక చేస్తున్నారు. అమెరికా తన శక్తినంతా ఇరాన్పై ఖర్చు చేస్తుంటే అసలైన ప్రత్యర్థి చైనా మాత్రం తెర వెనుక నుంచి తన బలాన్ని పెంచుకుంటోంది. అమెరికా సైన్యం ఇరాన్ ఉచ్చులో చిక్కుకుందా? చైనా విసురుతున్న సవాల్ను అమెరికా విస్మరిస్తోందా? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. అమెరికా సైనిక శక్తి ఇప్పుడు ఇరాన్ గడ్డపై గర్జిస్తోంది. టెహ్రాన్ క్షిపణి వ్యవస్థలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయిల్ దళాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా అమెరికా తన భారీ బలగాలను ఇక్కడ మోహరించింది. కానీ ఈ యుద్ధం వెనుక ఒక ప్రమాదకరమైన కోణం దాగి ఉంది. అమెరికా తన అత్యంత ఖరీదైన పేట్రియాట్ క్షిపణులు, F-35 విమానాలను ఇరాన్ కోసం వాడుతుంటే చైనా మాత్రం నిశ్శబ్దంగా ఇండో పసిఫిక్ రీజియన్లో తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకుంటుంది. పెంటగాన్ నివేదికల ప్రకారం అమెరికాకు ఫేసింగ్ ఛాలెంజ్ అంటే అత్యంత వేగంగా ఎదిగే ముప్పు చైనా మాత్రమే. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్తో సుదీర్ఘకాలం యుద్ధం సాగితే అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ తైవాన్ విషయంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తే అప్పుడు అమెరికా దగ్గర తగినన్ని ఆయుధాలు ఉండకపోవచ్చు. అంటే ఇరాన్ ఒక సెకండరీ థియేటర్ అయితే చైనా ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లేదా ఉనికికే ముప్పుగా మారుతుంది. మరోవైపు చైనా తెలివిగా ఇరాన్కు ఆర్థికంగా, సాంకేతికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంతగా కూరుకుపోతే చైనాకు అంత లాభం. అమెరికా దృష్టి ఇటువైపు మళ్లిన ప్రతిక్షణం దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ తన కోటలను నిర్మించుకుంటూనే ఉంది. చరిత్రను గమనిస్తే అమెరికా గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో దశాబ్దాల పాటు ఉండిపోయి తన ఆర్థిక, సైనిక శక్తిని కోల్పోయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే పునరావృతమైతే అగ్రరాజ్య హోదాను చైనా తన్నుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై ఫోకస్ పెడుతూనే చైనాను ఎదుర్కోవడానికి అమెరికా ఎలాంటి సమతుల్యత పాటిస్తుందో వేచి చూడాలి.